నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. పేపర్ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని అభిప్రాయపడింది. పేపర్ లీకేజీ హజారీబాగ్, పాట్నాకే పరిమితమైందని సీజే డివై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. పేపర్ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని అభిప్రాయపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మొత్తంగా ఈ తీర్పుని ఎలా చూడాలి, తర్వాత ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతా ఉంది? ఎస్ నవీన్, నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పును వెల్లడించింది. కాసేపటి క్రితమే డివై చంద్రచూడ్ సీజే డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ తీర్పును స్పష్టం చేసింది. ప్రధానంగా పేపర్ లీకేజీ వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక పేపర్ లీకేజ్ కేవలం హజీరీబాగ్ ప్లస్ పాట్నాకు పరిమితమైందని, అంటే కేవలం 2 సెంటర్లలో మాత్రమే పేపర్ లీకేజ్ అనేది జరిగింది. అందువలనే దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదనే అంశాన్ని చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇటీవల నీట్ యూజీ 2024 పైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. పేపర్ లీకేజ్ అయింది. దేశవ్యాప్తంగా తిరిగి ఎగ్జామ్ను నిర్వహించాలని అనేక మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాతకి మరోవైపు కేంద్రం కూడా అనేక దఫాలుగా అఫిడవిట్ దాఖలు చేస్తూ ఈ సందర్భంలో తిరిగి పరీక్ష నిర్వహించడం మంచిది కాదు, 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది, ఈ సందర్భంలో హేతుబద్ధకం కాదు ఇది అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా నాటి కేంద్రం అఫిడవిట్లో దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా మద్రాస్ ఐఐటి కూడా ఒక నివేదికనిచ్చింది. కేవలం 1 సెంటర్లకు మాత్రమే పేపర్ లీకేజ్ కారణమైంది తప్ప దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ ఎక్కడ కాలేదనే అంశాన్ని చెప్పడం జరిగింది. దాదాపు పేపర్ లీకేజ్లో పాల్గొన్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అనంతరం సుప్రీంకోర్టు మొత్తానికి నీట్కి సంబంధించి ప్రధానంగా ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటీవల ఈ ఆగస్టు మొదటి వారంలో కూడా కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి నమోదు ప్రక్రియ చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నీట్ కూడా అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆగస్టు 14 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా చేపడతామని చెప్పిన నేపథ్యంలో కొంతమంది అభిప్రాయాలని సుప్రీంకోర్టు తీసుకుంది. ఇటీవల జడ్జిమెంట్ సందర్భంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. తాజాగా ఈరోజు మరోసారి నీట్ పైన ఎవరికైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలను తొలగించే విధంగా సీజే చంద్రచూడ్ కాసేపటి క్రితమే పూర్తిగా సమగ్ర తీర్పుకు సంబంధించిన అంశాన్ని కూడా వెల్లడించడం జరిగింది. పేపర్ లీకేజ్ అనే అంశం కేవలం 2 ప్లేస్లకు మాత్రమే పరిమితమైంది. అందులో భాగంగానే పరీక్షను తిరిగి నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు సిబిఐ కూడా గతంలో బీహారు అనేక ప్రాంతాల్లో కూడా విచారణ చేసింది. పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంలో ఎక్కడెక్కడ పేపర్ లీక్ అయింది, పేపర్ లీకేజ్కు ఎవరెవరు సహకరించారనే అంశంలో కూడా ఒక సీల్డ్ కవర్లో వారి యొక్క వివరాలని కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. మిగతా ఇటీవల అంటే ఒక ఫిజిక్స్ పేపర్కి సంబంధించి ఒక క్వశ్చన్లో కొంత లోపాలు ఉండొద్దున ఆ క్వశ్చన్కి సంబంధించిన అంశంలో కూడా క్వశ్చన్ని తీసివేయడం జరిగింది. విద్యార్థులకు యథావిధిగా ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అయితే దేశంలో ఒకే చోట సేమ్ ర్యాంకింగ్లు వచ్చిన చోట మాత్రం కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పరీక్షలు నిర్వహించే నీట్కి కూడా కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక నీట్కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో అయితే ముగిసినట్టే. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.